హలో ట్రేడర్స్, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఒకటి చూద్దాం. ఒకటి సింపుల్, ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి అయినా ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఈజీగా. అది ఎలా యూజ్ చేయాలనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఒకసారి ఏం లేదు ఫ్రెండ్స్, ఒకసారి మనము ముందు నుంచి వద్దాం. ముందు నుంచి వస్తే మనకు అర్థమవుతుంది ఈజీగా. ఇది నేను ఆల్రెడీ వేసి పెట్టాను కనుక ముందే వేసి పెట్టారు అని అనుకుంటారు. ఈ ముందు ఒకసారి వేసి చూపిస్తాను. స్ట్రాటజీ ఏం కాదు ఫ్రెండ్స్. ఇది క్లోజింగ్ ప్రైజ్ని మనం హైలోని మార్క్ చేసుకోవాలి. క్లోజింగ్ ప్రైజ్, జస్ట్ క్లోజింగ్ ప్రైజ్ హైలోని మార్క్ చేసుకోవడం, అదే స్ట్రాటజీ. అంతే, సింపుల్. ఒకసారి నేను బ్యాక్ వెళ్తున్నాను. మార్కెట్ చూడండి ఒకసారి. ఎక్కడ ఉంది, ఇవి వేసి పెట్టాను నేను. వీటిని వేసి పెట్టినాను కనుక వీటిని చూపించట్లేదు మీకు. కాకపోతే ఇంకా ముందుకు వెళ్ళి చూస్తున్నాను. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, డైరెక్ట్గా మీ ముందే చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పైనుంచి ఇలా కిందికి వచ్చింది. ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఇంతవరకు కన్సల్టేషన్ అయింది. ఇది అక్టోబర్ 7 నుంచి దాదాపుగా నవంబర్ 12, నవంబర్ 24 వరకు, 22 వరకు కన్సల్టేషన్ అయింది. అయితే ఇక్కడ మనకి ఇక్కడే తిరుగుతుంది. ఇక్కడ తిరగడాన్ని కూడా మనం రేంజ్ దాటుతుంది, మనం తీసుకున్న రేంజ్ని దాటి వెళ్తుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఒకసారి చూడండి, నేను ఈ హై నుంచి చెక్ చేద్దాం. ఒకసారి చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది నేను ఈ రెక్టాంగిల్ బాక్స్ని తీసుకుంటున్నాను. రెక్టాంగిల్ బాక్సు ఇక్కడ మనకి ఇప్పుడు హై నుంచి అనుకున్నాం కదా. హైకి వెళ్ళిన తర్వాత, సరే హైకి వెళ్ళలేదు అనుకోండి, సరే ఇక్కడే ఉంది ఇంకా మార్కెట్, ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచి తీసుకుందాం, ఈ లో నుంచి తీసుకుందాం. ఈ లోకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా తెలియదు. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే క్లోజింగ్ ప్రైస్కి హైలోకి మార్క్ చేసుకుంటాం. క్లోజింగ్ ప్రైస్ ఏదండి ఇక్కడ, ఇది ఈ 1 అవర్లో ఉంది. ఒకసారి చార్ట్ అబ్జర్వ్ చేయండి. 1 అవర్లో ఉంది. క్లోజింగ్ ప్రైస్ 315కి హైలోకి మార్క్ చేసుకుంటాను. నేను రెక్టాంగిల్ బాక్స్ తీసుకుంటున్నాను. దీన్ని ఒకసారి డబల్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈ రెక్టాంగిల్కి రైట్ సైడ్కి నేను ఎక్స్టెండెడ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది బాక్స్ ఫిల్లింగ్ అనేది మీ ఇష్టం. ఇది నాకు వేరే విధంగా యూజ్ అవుతుంది కనుక నేను బాక్స్ ఫిల్లింగ్ అండ్ మిడిల్ లైన్ నేను తీసుకుంటాను. ఓకే, ఇది కూడా అవసరం లేదు అనుకోండి. ఓకే, ఇది హైలోకి మార్క్ చేసుకున్నాను. సింగిల్ కలర్ వస్తుంది ఈ రెక్టాంగిల్ బాక్స్లో. హైలో కూడా సింగిల్ కలర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. ఇది 6th ఫ్రైడే సెప్టెంబర్ 24 క్లోజింగ్ ప్రైస్గా నేను హైలోకి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ డే ఏమైంది చూడండి. నెక్స్ట్ డే 1 అవర్లోనే ఉంది చార్టు. నెక్స్ట్ డే చూడండి, ఇక్కడ ఈ లోని కింద స్టాప్ లాస్ తినేసి పైకి వచ్చి పైన క్లోజ్ అయిపోయింది. మనం ఏదైతే లెవెల్ తీసుకున్నామో పైన క్లోజ్ అయింది. మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది. ఒకవేళ ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఈ రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకున్నా కూడా సింపుల్గా ఈరోజు ఏ రోజు ఓపెన్ అండి అయింది, ఇది 9th సెప్టెంబర్. ఈ రీటెస్ట్ మీద తీసుకున్నా కూడా ఈ 9th సెప్టెంబర్ చూడండి, క్లోజింగ్ ప్రైస్ వరకు మళ్ళీ తీసుకున్నాను. 450 పాయింట్స్ వచ్చినాయి. 450 పాయింట్స్ వచ్చినాయి. ఓకే, ఇది ఇప్పుడు పాయింట్స్ గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు. మన స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుందో అనేది ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఈ రీటెస్ట్ అయిన తర్వాత కూడా 450 మార్క్స్ వచ్చినాయి. మళ్ళీ ఈరోజు 9th సెప్టెంబర్కి నేను క్లోజింగ్ ప్రైస్కి హైలో వేసాను. ఓకే, హైలో వేసాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే ఏమైంది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మన లెవెల్కి కిందికి వచ్చింది, కానీ కింద క్లోజ్ కాలేదు. గమనించాలి, 1 అవర్లో ఉంది చార్టు. పైన క్లోజ్ అయింది.
పైన క్లోజ్ అయిన తర్వాత కూడా 1 అవర్లోనే ఉంది చార్టు. ఈ క్లోజింగ్ ప్రైస్ తర్వాత కూడా తీసుకున్నా కూడా మళ్ళీ ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది కదా, సింపుల్ లాజిక్. ఇది తెలుసు కదా, ఇది తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అలా తీసుకున్నా కూడా 187 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. ఈ క్లోజింగ్ ప్రైస్ ఆఫ్టర్ క్లోజింగ్ ప్రైస్ తర్వాత కూడా మన రేంజ్ మనం ఏదైతే హైలో మార్క్ చేసుకున్న దాని మీద కూడా ఓకే 1 అవర్లోనే పెట్టి చార్ట్ని వెయిట్ చేసిన వాళ్ళకు మాత్రం ఈ పాయింట్స్ వస్తాయి. మళ్ళీ ఇది కూడా ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 10th సెప్టెంబర్. ఈ 10th సెప్టెంబర్కి మళ్ళీ హైలోకి మార్క్ చేస్తాం. ఓకే, క్లోజింగ్ ప్రైస్ హైలోకి మార్క్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ జరిగింది ఏంటి, ఇంత ముందు రోజుని సపోర్ట్ చేసింది మళ్ళీ మన దానికంటే ముందు రోజుని సపోర్ట్ చేసింది. ఆ ముందు రోజుకి అంటే 11 సెప్టెంబర్ ఓపెన్ అయిన తర్వాత 9 సెప్టెంబర్ని సపోర్ట్ చేసింది. 10th సెప్టెంబర్ని బ్రేక్ ఇచ్చింది కానీ సస్టైన్ కాలేదు. మనం క్లోజింగ్ తర్వాతనే అనుకున్నాం, కానీ క్లోజింగ్ తర్వాత మళ్ళీ ఒకవేళ తీసుకున్నా కూడా స్టాప్ లాస్ హిట్ అయింది అనుకున్నాం. చిన్న స్టాప్ లాసే ఉంటుంది, అక్కడ పెద్దగా ఏముండదు. మళ్ళీ ఏం చేసింది, రీటెస్ట్కి మళ్ళీ ముందు రోజుకి రీటెస్ట్కి వచ్చినా కూడా ఇక్కడ చూడండి పైనుంచి కూడా కింద బ్రేక్ అయింది. ఇక్కడ ఒకటి గమనించాలి, ఇక్కడ బ్రేక్ అయింది. మనం పైకి బ్రేక్ అవుతుందని వెయిట్ చేసాం కదా, కానీ పైకి బ్రేక్ కాలేదు. గ్రీన్ క్యాండిల్ కింద బ్రేక్ అయింది. ఓకే, చూడండి గమనించండి, ఎగ్జాక్ట్గా గమనిస్తే అర్థమవుతుంది. ఈ కింద బ్రేక్ అయిన తర్వాత కూడా మనకి ఇక్కడ కాదు, ఇక్కడ ఈ క్లోజింగ్ ప్రైస్ తర్వాత తీసుకున్నా కూడా మనకి 230 పాయింట్స్ డౌన్ మూమెంట్ ఇచ్చింది. ఓకే, డౌన్ మూమెంట్ ఎక్కడికి ఇచ్చింది, మళ్ళీ ఇది ముందు రోజు క్లోజింగ్ ప్రైస్కి, ఇది ముందు రోజు క్లోజింగ్ ప్రైస్ అనుకున్నాం, ఇక్కడికి ఇచ్చింది. ఇక్కడ నుంచి మనకి ఎక్కడ తీసుకున్నాం ఎంట్రీ, ఇక్కడ తీసుకున్నాం. 220 పాయింట్స్ 222 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ క్లోజింగ్ తర్వాత ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడి వరకు టార్గెట్ అనుకున్న 222 పాయింట్స్ వచ్చింది. సింపుల్ లాజిక్. కానీ ఇది కొంచెం ఎలా ఉంటుందంటే మనకు క్లియర్గా అర్థమైన కొంచెం బిగినర్ స్టేజ్ నుంచి కొంచెం ఒక మెట్టు లెవెల్ పైకి వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూడండి. సరే, ఇక్కడ మనం ఇంకో రకంగా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది మాకు అనుకున్నా కూడా సరే ఈ రోజున వదిలేస్తాం అనుకున్నాం. ఓకే, ఆఫ్టర్ నెక్స్ట్ డే చూద్దాం. 11 సెప్టెంబర్ క్లోజింగ్ ప్రైస్కి మనం ఇప్పుడు మార్క్ వేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్లోజింగ్ ప్రైస్ దీన్ని తీసేస్తున్నాం. ఎందుకు తీసేస్తున్నాం అంటే ఈ క్లోజింగ్ ప్రైస్కి కిందికి వచ్చి మనకి మళ్ళీ పైన క్లోజ్ అయింది కనుక దీన్ని తీసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన 2 పాయింట్లు చూడండి. ఇక్కడ ఏం జరిగింది, ఈ కన్సాలిడేషన్ అనేది మనకి ఈజీగా అర్థమైపోవాలి. ఇక్కడ పైన ఒక రెసిస్టెంట్ ఉంది, కింద సపోర్ట్ అయింది. ఇక్కడ చూడండి ఎన్ని అవర్స్, 1 2 3 4 అవర్స్ మనకి ఇక్కడే సస్టైన్ అయింది. మొత్తం 4 అవర్స్ తర్వాత లాస్ట్ 115 క్యాండిల్కి బ్రేక్ ఇచ్చింది. ఈ బ్రేక్ ఇచ్చిన తర్వాత మనకు అర్థమైపోవాలి అప్ సైడ్ మూమెంటం స్ట్రాంగ్ ఉందని. ఓకే, దీనివల్ల ఈ క్లోజింగ్ ప్రైస్ వల్ల మనం ఆర్డర్లు తీసుకోవాలా వద్దా అనేది ఒక కన్క్లూజన్కి మనం ముందే రావడం జరుగుతుంది. ఇక్కడ రేంజ్ లేదు అంతా. ఈ రేంజ్ చూడండి ఒకసారి, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్కి 180 150 పాయింట్ 160 పాయింట్స్ ఉంది. ఈ 150 పాయింట్స్ ఈ లోపల మనం ఏం చేయగలం, ఒకవేళ చూడండి ఇప్పుడు 15 మినిట్స్కి వెళ్తున్నాను. ఇది చూడండి 11 సెప్టెంబర్ కదా, ఒకవేళ 15 మినిట్స్కి వెళ్తున్నాను. 11 సెప్టెంబర్ 2024 చూడండి. 11 సెప్టెంబర్ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, ఇక్కడే కదా మనకి చూడండి ఎగ్జాక్ట్గా. ఇక చూడండి 11 సెప్టెంబర్ క్లోజింగ్ ప్రైస్ చేసుకున్నాం. మనం ఇప్పుడు 15 మినిట్స్కి చేంజ్ అయ్యాము. మీకు 1 అవర్లో ఎందుకు చూపెట్టానంటే ఇలాంటి కన్ఫ్యూజన్స్ పోవడానికి చూపెట్టాను. ఇప్పుడు మనం 15 మినిట్స్కి వచ్చాం. ఈ 15 మినిట్స్ రేంజ్లో చూడండి మనం ఎంతవరకు మనకు ఆర్డర్లు తీసుకోగలం, ఎంతవరకు మనకు స్టాప్ లాస్ చేయగలం, ఎంతవరకు మనకు టార్గెట్ వస్తుంది అనేది. దీని తర్వాత
ఒకసారి వాటర్ తాగాను. చూడండి మనకు ఈ 15 మినిట్స్ రేంజ్లో మనకు ఎంతవరకు స్టాప్ లాస్ ఉంటుంది, ఎంతవరకు టార్గెట్ ఉంటుంది అంటే సింపుల్గా ఓన్లీ 150 పాయింట్స్ ఉంది. ఈ 150 పాయింట్స్లో కూడా ఎలాగా చూడండి మనకు తీసుకోలేని విధంగా, ఆర్డర్ తీసుకోలేని విధంగా జిగ్జాగ్గా మారింది. ఈ 1 అవర్లో పెడితే ఏమైంది, మనకు క్లియర్గా ఆ క్యాండిల్ అనేది మనకు ఏ టైప్లో ఉందనేది మనకి అర్థమైపోతుంది. దాని ద్వారా కూడా మనం ఆర్డర్లు తీసుకోకుండా ఉండొచ్చు. అది ఫ్రెండ్స్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగనే ఇప్పుడు 15 మినిట్స్లో మనం తీసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. నేను తీసుకున్న ఈ 2-3 డేస్కే మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఒక రేంజ్ని ఎలా మనం ఆర్డర్లు తీసుకోవడానికి, తీసుకోకుండా ఉండడానికి ఈ రేంజ్ ఎలా వర్కౌట్ అవుతుంది అనడానికి. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ మనకి 12 సెప్టెంబర్న ఏం జరిగింది, 11 సెప్టెంబర్కి తీసుకున్నాము. 12 సెప్టెంబర్ తర్వాత కూడా మనకు ఈ రేంజ్ బ్రేక్ అయింది. ఒకవేళ సింపుల్గా అర్థమైన వాళ్ళు ఇక్కడ తీసుకోకపోయినా కూడా ఇక్కడ ఈ రేంజ్ ఏది, ఈ రేంజ్ హై, ఈ డే హై కానీ మళ్ళీ అంతకుముందు రేంజ్ ఉన్న డే హై కానీ క్లోజ్ అయితేనే ఆర్డర్ తీసుకోకపోవడానికి ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. అది బిగినర్స్ నుంచి స్టేజ్ దాటిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ ఆర్డర్ మినిమం ఆర్డర్ మనం ఇక్కడ ఈ హై తర్వాత తీసుకున్నా కూడా మనకి సింపుల్గా ఆ రోజు 11 సెప్టెంబర్ రోజు ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందో చూడండి ఒకసారి. 11 సెప్టెంబర్ ఇక్కడ వరకు 430 పాయింట్స్ మనకి వచ్చింది. ఓకే, 430 పాయింట్స్ మనకు స్టాప్ లాస్ అనుకోవచ్చు. మనం ఇంత పెద్ద స్టాప్ లాస్ని మనం భరించలేము అనుకున్నప్పుడు మనకి క్యాండిల్ పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు. కానీ మనకు బిగినర్స్ ఎలా ఉంటుందంటే ఒక క్యాండిల్ మనకు ముందు స్టాప్ లాస్ని వెతుక్కుంటూ ఉంటాం. మన స్టాప్ లాస్ పోకుండా ఒక 5 పాయింట్లు స్టాప్ లాస్ వెళ్ళిపోయిందంటే అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. 10 పాయింట్లు స్టాప్ లాస్ అంటే మనం ఏం బిగినర్స్ చాలా ముఖ్యంగా ఏం చేస్తారంటే మనం ఎంతవరకు అక్కడ ఆర్డర్ తీసుకున్న తర్వాత మన స్టాప్ లాస్ ఎంత వెళ్తుంది, ఎన్ని వందలు, 100-200 పైకి వెళ్ళిపోయిందా, లాస్ వెళ్ళిపోయిందా, అక్కడ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఎంటర్ అవుదామని చూస్తుంటారు. అలా చేయకుండా ఉండడానికి కూడా ఇది చాలా సింపుల్గా యూజ్ అవుతుంది. ఒకవేళ బిగినర్స్గా ఉన్న వాళ్ళు ఈ రోజు కూడా మనం ట్రేడ్ చేయలేదు అనుకుందాం. ఓకే, నెక్స్ట్ డే చూద్దాం. ఇది కాదు, ఒకసారి ఇది 13 సెప్టెంబర్కి పెట్టాము. ఇది 12 సెప్టెంబర్ క్లోజింగ్ ప్రైస్కి చూద్దాం ఒకసారి. ఇదే కదా ఈ రెడ్ క్యాండిల్ 15 మినిట్స్లో ఉంది చార్ట్, అబ్జర్వ్ చేయాలి. 15 మినిట్స్ హైలో ఒకవేళ 1 అవర్లో తీసుకున్నా కూడా మనకి సింపుల్గా 15 మినిట్స్లోనే వస్తుంది. అది గమనించండి. ఎందుకంటే లాస్ట్ 15 మినిట్స్ మనకి 3:15 to 3:30 వరకు ఉంటుంది. 3:30 వరకు ఉంటుంది కానీ మార్కెట్ 1 అవర్ క్యాండిల్ మనకి 3:15కి ముందే క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత 3:15 నుంచి ఇంకా 15 మినిట్స్ ఉంటుంది. ఇంకా 1 అవర్లో తీసుకున్నా కూడా ఇదే రేంజ్ వస్తుంది. చూడండి ఒకసారి, ఇది 1 అవర్లో తీసుకున్నాం కదా మనం, 15 మినిట్స్ రేంజ్ కలిసి వచ్చింది. చూడండి, ఇది 1 అవర్లో తీసుకున్నాం, ఇది 15 మినిట్స్ రేంజ్లో కలిసి వచ్చింది. 1 అవర్లో తీసుకున్నాం, 15 మినిట్స్లో తీసుకున్నాం, ఒకటే సింపుల్. ఓకే, ఇప్పుడు మనం 13 సెప్టెంబర్కి అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, 12 సెప్టెంబర్కి హైలోకి మార్క్ చేసుకున్నాం క్లోజింగ్ ప్రైస్కి. ఓకే, ఇప్పుడు 13 సెప్టెంబర్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ రేంజ్ దాటి కిందికి వెళ్ళలేదు. ఒకవేళ ఈ 15 మినిట్స్ రేంజ్ దాటి వెళ్ళింది, ఈ రెడ్ క్యాండిల్ దాటి ఎప్పుడైతే మనకి పైకి వెళ్ళిందో మనకి వెంటనే ఆర్డర్ తీసుకోము. గమనించాలి, ఈ క్లోజింగ్ ప్రైస్ దీని తర్వాత క్లోజ్ ఎక్కడైంది, ఇక్కడ క్లోజ్ అయింది క్యాండిల్, ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ మనకి ఆర్డర్ తీసుకుంటే చూడండి, మన ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా మనకి ఇది దాటి రాలేదు. చూడండి, ఇది తీసుకోవద్దు. సింపుల్గా చూడండి ఏ లైన్ తీసుకున్నాం మనకి. ఓకే, ఇది ఒక లైన్ మనం ఇక్కడ పోయి తీసుకుంటున్నాను, బుక్ మార్క్లో మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనం ఆర్డర్ తీసుకొని ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టినా మన స్టాప్ లాస్ కిందికి రాలేదు. ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్లు వెళ్ళింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ డే 13 సెప్టెంబర్. ఓకే, 150 అరౌండ్ 150 పాయింట్స్ వెళ్ళింది. 150 పాయింట్స్ తర్వాత మనకు మళ్ళీ మన లెవెల్ని సపోర్ట్ చేయడానికి మళ్ళీ వచ్చింది. ఏ రోజు వచ్చింది, అదే రోజు వచ్చింది 13 సెప్టెంబర్. ఇక్కడ వరకు సపోర్ట్ చేసిన తర్వాత కూడా మన స్టాప్ లాస్ రాకుండా మళ్ళీ పైకి వెళ్ళింది 177 పాయింట్స్. ఓకే, 2 టైమ్స్ మనకి
ఫస్ట్ ఆర్డర్ తీసుకొని వదిలేసినా మనకు పాయింట్స్ వస్తాయి, మళ్ళీ సపోర్ట్ తర్వాత తీసుకున్నా కూడా మళ్ళీ పాయింట్స్ వస్తాయి. అంటే ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 300 అబోవ్ పాయింట్స్ వచ్చాయి, గమనించాలి. ఓకే, ఆఫ్టర్ నెక్స్ట్ డే చూద్దాం. మళ్ళీ ఇంకోటి 13 సెప్టెంబర్కి క్లోజింగ్ ప్రైస్కి మార్క్ వేసుకుంటున్నాను. ఓకే, క్లోజింగ్ ప్రైస్ మార్క్ చూడండి. మన క్లోజింగ్ ప్రైస్ని ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కనుక ఇది డైరెక్ట్ ఎగిరిపోయింది క్యాండిల్, ఇది గమనించాలి. 15 మినిట్స్లో ఉంది. ఈ 15 మినిట్స్ తర్వాత కూడా పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం డైరెక్ట్ ఆర్డర్ అక్కడే తీసుకోము కానీ మళ్ళీ ఇది ఒక ఏమంటారు బుల్లిష్ క్యాండిల్ ఉంది. ఇది బుల్లిష్ క్యాండిల్ అని పిన్ బార్ క్యాండిల్ అంటారు, పిన్ బార్ క్యాండిల్ అంటాం, పిన్ బార్ క్యాండిల్. ఈ పిన్ బార్ క్యాండిల్ తర్వాత మనకి ఎక్కడ మళ్ళీ 15 మినిట్స్ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇక్కడ ఆర్డర్ తీసుకుంటాం. చూడండి, గమనించండి, ఈ మనం తీసుకునే ఆర్డర్స్ ప్లస్ స్టాప్ లాస్ దాటి కిందికి రావట్లేదు. చూడండి, ఆ డే వరకే తీసుకుంటున్నాను, ఆ డే వరకే. ఓకే, ఒకవేళ ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకుంటామని మనకు ఒక ఐడియా మీకు రావచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అప్ సైడ్ సస్టైన్ అయ్యి మళ్ళీ బ్రేక్ డౌన్ వచ్చిన తర్వాత మనకి మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ క్యాండిల్ తీసుకుంటే చూడండి, ట్రెండ్ లైన్ క్యాండిల్ బ్రేక్ అయిన ప్లేస్లో మనం ఆర్డర్ తీసుకోవడానికి అబ్జర్వ్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి ముందే. ఇవన్నీ ప్లాన్స్ ముందే ఉంటేనే వర్కౌట్ అవుతాయి ఫ్రెండ్స్, ఒకసారి గమనించాలి. నేను ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నాడు కదా, ఈ ఆర్డర్ కరెక్ట్గా లేదు, 3 మినిట్స్లో వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ 15 మినిట్స్లో బ్రేక్ అయింది కదా, బ్రేక్ అయిన తర్వాత ఒకసారి 3 మినిట్స్కి వెళ్ళండి. 3 మినిట్స్ చూడండి ఒకసారి. 16 సెప్టెంబర్ అబ్జర్వ్ చేయండి, మండే 2024 16 సెప్టెంబర్. 3 మినిట్స్లో మనకి రేంజ్ లేదు కనుక చూపెట్టట్లేదు. 5 మినిట్స్లో చూడండి ఒకసారి. 15 ఇది కూడా రావట్లేదు. 15 మినిట్స్లో అయితేనే మనకి రేంజ్ వస్తుంది. ఈ 3 మినిట్స్లోకి వెళ్తే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. మళ్ళీ ఎక్కడైతే ఈ 15 మినిట్స్ కానీ బ్రేక్ అయిన తర్వాత దీని తర్వాత ఆర్డర్ తీసుకున్నా కూడా, ఒకవేళ ఈ క్యాండిల్ పైన ఆర్డర్ తీసుకున్నా కూడా ఆ రోజు 16 సెప్టెంబర్ కదా, ఇక్కడ వరకు ఉంది రేంజ్. ఐ రేంజ్ చూడండి, ఇక్కడ వరకు మనం ఐ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అరౌండ్ 93 రీచ్డ్ 100 పాయింట్స్, 93 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయండి. 93 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మనకి ఏం కావాలి, ఒక్కొక్క రోజు ఇలా చేసుకుంటూ వెళ్తే మెల్లగా గ్రో అవుతారనేది నా ఉద్దేశం. మెయిన్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఏదో చెప్పి వదిలేస్తున్నాను కాదు, సింపుల్ లాజిక్ అర్థమైంది కదా. దీని తర్వాత క్యాండిల్లో కూడా ఎంట్రీ తీసుకున్నా మనకి ఇక్కడ వరకు లెఫ్ట్ సైడ్ హై ఇదే ఉంది కదా, ఇక్కడ వరకు టార్గెట్ తీసుకున్నా 93 పాయింట్స్ వచ్చింది. ఓకే, అర్థమవుతుంది కదా. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడికి 13 సెప్టెంబర్ వేసుకున్నాము. ఇక్కడ 16 సెప్టెంబర్ క్లోజింగ్ ప్రైస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ వేసుకున్నాం. చూడండి ఈ రేంజ్ చూడండి ఒకసారి, ఇది ఒక రేంజ్లో పర్ఫామ్ చేసింది. 17th ఇది కనపడుతుంది కనుక మనకి ముందే నువ్వు చెప్తున్నా ఆ రోజు రేంజ్ బౌండ్లో ఉంది అని. చూడండి ఇక్కడ ఏం జరిగింది, 15 మినిట్స్లో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడింది, ఇది ఒక పిన్ బార్ క్యాండిల్. ఇక్కడ ముందు రోజు పిన్ బార్ క్యాండిల్ పడింది, గ్రీన్ క్యాండిల్. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది. ఈ రెడ్ క్యాండిల్ దాటి రేంజ్ మనకి ఎక్కడ ఏమంటారు, ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఒకసారి గమనించండి, ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను, హైలోకి మార్క్ చేశాను. ఈ హైలో దాటి వెళ్ళలేదు, చూడండి వెళ్ళలేదు, ప్లస్ ఆ రేంజ్లోనే ఉంది. ఇక్కడ గమనించాలి. ఒకవేళ మనం ఇక్కడ అనుకున్నట్టుగా దీని తర్వాత కూడా ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ స్టాప్ లాస్ తీసుకున్నా కూడా నెక్స్ట్ డే వచ్చి స్టాప్ లాస్ కొట్టింది. ఓకే, ఈ స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ ఉంది, ఇక్కడ స్టాప్ లాస్ 62 పాయింట్స్ ఉంది. కానీ మనకి అంతకంటే ముందే ఒకవేళ ఈ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ తీసుకున్న 44 పాయింట్స్ మనకి వర్కౌట్ అయింది కానీ మినిమం తక్కువ పాయింట్స్ మనకి టార్గెట్ ఇచ్చింది. అది గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకవేళ మనకి ఇక్కడ వరకు వచ్చిందా, నెక్స్ట్ టార్గెట్ రాలేదు కనుక మనకి ఇక్కడ కిందికి స్టాప్ లాస్ కొట్టింది అనేది సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ వరకు కదా స్టాప్ లాస్, మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చి స్టాప్ లాస్ కొట్టింది. కానీ దీనికంటే ముందే మనకు 40 పాయింట్స్ అప్ మూవ్ ఇచ్చింది.
ఈ అప్ మూవ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, స్టాప్ లాస్ని మనం ఈ క్యాండిల్ దాటిన తర్వాత తీసుకున్నా కూడా మనకి ఈ క్యాండిల్ దాటిన తర్వాత పైకి వెళ్తుంది అంటే మనకు మెల్లగా ఒకసారి ఇక్కడికి, ఆ తర్వాత ఇక్కడికి స్టాప్ లాస్ చాలా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనం టార్గెట్ బుక్ చేయకపోయినా స్టాప్ లాస్ మినిమం తక్కువ పాయింట్స్లో వెళ్ళిపోతుంది, 30-40 పాయింట్స్ స్టాప్ లాస్ వెళ్ళింది. అది గమనించండి. ఇలాంటి స్ట్రాటజీ మీకు ముందే నేను ఇక్కడ చూపించాను కదా. మళ్ళీ నెక్స్ట్ డే చూడండి, దీనికి హైలోకి వేసుకున్నాం. ఈ హైలో రేంజ్లో ఇప్పుడు నెక్స్ట్ డే ఇప్పుడు 17th డే హైలే రేంజ్లో ఇది ఉంది కనుక దీన్ని నేను ఇగ్నోర్ చేసాను, డిలీట్ చేశాను. చూడండి ఇక్కడ ఎలాగైతే మనకి వెళ్ళిపోయింది పైకి, వెళ్ళిపోయిన తర్వాత ఈ 15 minutes పైన ఎంట్రీ తీసుకుంటాం, కింద స్టాప్ లాస్ పెడతాం. స్టాప్ లాస్ పెట్టినా కూడా మనకి ఆ రోజు 18th రోజు చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చిందో, 4 మనకి ఐ చూడండి, ఐ 570 పాయింట్స్ వచ్చింది. ఒకవేళ ఆ డే మొత్తం వదిలేసినా కూడా 360 పాయింట్స్ వచ్చింది. ఇంకా వదిలేసిన క్లోజింగ్ దాకా వదిలేసినా కూడా 274 పాయింట్స్ వచ్చింది. ఇది అంటే హై రేంజ్లో పైకి వెళ్ళింది, మళ్ళీ హాఫ్ పైకి వచ్చింది. అది ఓకే, గమనించారా. మళ్ళీ నెక్స్ట్ డే 18th క్లోజింగ్ ప్రైస్కి వేసాను చూడండి, ఇది క్లోజింగ్ ప్రైస్కి టచ్ చేయకుండానే పైకి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ ఇంకోటి గమనించాలి, ఈ క్లోజింగ్ ప్రైస్ 15 minutes హైలో వేసుకున్నా కూడా ఆ రోజు మొత్తం అక్కడే సస్టైన్ అయింది. ఓకే, తీసేస్తున్నాను క్లోజింగ్ ప్రైస్ కోసం, హైలో కోసం వేసుకున్నాను కనుక తీసేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే మళ్ళీ చూడండి 19th రోజు క్లోజింగ్ ప్రైస్ వేశాను. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మళ్ళీ మనకి రీటెస్ట్ చేసింది, క్లోజింగ్ 15 minutes మీద క్లోజ్ అయింది. ఓకే, క్లోజ్ అయిన తర్వాత కూడా ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ 20th రోజు కదా, ఇది మినిమం 320 పాయింట్స్ వచ్చింది. ఓకే, ఇది మీకు ఎందుకు చూస్తున్నా అంటే ఒక అవగాహన కోసం ఫ్రెండ్స్, మీరు గమనించాలి, మీరు ఎలా ఎంట్రీ తీసుకుంటారనేది ఒక పర్ఫెక్షన్ మీకు వచ్చిన తర్వాత, నేను చెప్పేదాన్ని బట్టి వచ్చిన తర్వాత ప్లాన్ చేయండి, అర్థమవుతుంది మీకు. లేదంటే బ్యాక్ టెస్ట్ చేయండి మీరు నాలాగా, అప్పుడు అర్థమవుతుంది. ఇది 20th రోజు కదా, 20th రోజు 315కి చూడండి, ఇక్కడ సపోర్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళింది. మీరు ఇక్కడ గమనించండి, ఇంకోటి ఇక్కడ సపోర్ట్ చేసిన తర్వాత కూడా పైకి వెళ్ళింది 700 పాయింట్స్. 20th రోజే కదా, 20th రోజు ఇక్కడ వరకు ఉంది. ఓకే, 15 క్యాండిల్ వరకు వేసుకున్న 1000 పాయింట్స్ వెళ్ళింది ఫ్రెండ్స్. సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఒకవేళ 15 minutes ఎంట్రీ తీసుకొని వదిలేసిన చిన్న స్టాప్ లాస్ తోటి 80 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి వదిలేసిన 1000 పాయింట్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డే 20th రోజు హైలోకి మార్క్ చేసుకుంటున్నా, ఇక్కడ ఉంది క్లోజింగ్ ప్రైస్. మీరు ఇంకా మీకు అర్థం కాలేదంటే ఇది తీసుకోండి, ఇక్కడ దీనిపైన రైట్ క్లిక్ చేసి సెషన్ బ్రేక్స్ కొడితే ఇక్కడ బ్రేక్ ముందు క్లోజింగ్ ప్రైస్ కనపడుతుంది. ఓకే, ముందు రోజు ప్రైస్ ఇక్కడ 1000 పాయింట్స్ వచ్చిన తర్వాత మనకి ఆ నెక్స్ట్ డే మనకి అర్థమైపోవాలి, ఈరోజు కొంచెం రేంజ్ బౌండ్గా ఉంటుంది, జిగ్జాగ్గా ఉంటుంది, మనకు దొరికే పరిస్థితిలో ఉంటుంది, స్టాప్ లాస్ కొట్టే పరిస్థితిలో ఉంటుందని మనకు ముందే అర్థం కావాలి. ఓకే, చూసారా, ఈరోజు వదిలేస్తున్నాం. ఎందుకు వదిలేస్తున్నాం అనేది మనకి ఇక్కడ సింపుల్గా అర్థమైపోవాలి. ఇన్ని గంటలు మనం వెయిట్ చేయలేరు రిటైలర్స్. ఓకే, ఇక్కడ క్లోజింగ్ ప్రైస్కి మళ్ళీ వేశాను, మళ్ళీ ఆ రోజు చూడండి మళ్ళీ కిందికి సపోర్ట్ చేసేయడానికి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ క్లోజింగ్ ప్రైస్ని ఇలాగే ఉంచుతున్నాను నేను, ఎందుకంటే ఇది ఒక బౌండ్లో ఉంది, పెద్ద బౌండ్లో ఉంది కనుక, రేంజ్ బౌండ్లో ఉంది కనుక ఈ క్లోజింగ్ ప్రైస్ని దాటి మనకి పైకి కిందికి వెళ్తేనే మనకి మళ్ళీ ఆర్డర్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ క్లోజింగ్ ప్రైస్, ఇది ఈ బాక్స్ అర్థం చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. ఈ లోపల వచ్చినంత వరకు మనకి ఇంకా మనం ఆర్డర్లు చేయడానికి వీలు ఉండదు, ట్రేడ్ చేయడానికి వీలు ఉండదు. ఓకే, నేను మీకు అర్థం అవ్వడానికి వేసుకుంటూ వెళ్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, మనం ముందు రోజు ఇక్కడ బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఆర్డర్ తీసుకున్నా కూడా మనకి ఒక 1 సెకండ్, దీనిపైన ఆర్డర్ వచ్చింది, ఇక్కడ తర్వాత వచ్చినా కూడా ఒక 180 పాయింట్స్ 200 పాయింట్స్ వచ్చింది అరౌండ్. ఓకే, ఒకవేళ మళ్ళీ ఇక్కడ మనం క్లోజింగ్ ప్రైస్కి తీసుకున్నా కూడా ఈ ప్రైస్ దాటి కిందికి వస్తుంది. ఇది దాటి ఎప్పుడైతే కిందికి వస్తుందో ఇక్కడ మీకు సింపుల్గా అర్థం కావాలి. నేను ఇవన్నీ తీసేస్తున్నాను, ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇది లోపల క్లోజ్ అయింది, ఇది తీసేస్తున్నాను. మనకి
ఇక్కడ హైలో ఏది ఉంది క్లోజింగ్ ప్రైస్ ఇది ఉంది, ఇక్కడ కాదు ఇక్కడ ఉంది క్లోజింగ్ ప్రైస్, దీనికంటే లోపు ఇక్కడ ఉంది, ఈ లోపు ఉన్న మిడిల్లో ఉన్నాయి తీసేయాలనుకున్నాం కదా తీసేస్తాం. ఇక్కడ అర్థమైపోవాలి మనకు రివర్స్ అవుతుంది క్యాండిల్, 3 క్యాండిల్స్ మనకు రెడీ క్యాండిల్స్ పడాయి ముందు రోజు క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా. అదొకటి ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసుకోవచ్చు. 3 క్యాండిల్స్ క్లౌడ్ 3 క్యాండిల్స్ వరుసగా పడితే డౌన్ బ్రేక్ అవుతుందని ఇక్కడ ఒక మీకు అర్థం అవడానికి వేస్తున్నాను. ఇక్కడ ఒక ఫిబొనాచి వేసాను కింద నుంచి మీదకి. ఇక్కడ ఎక్కడైతే 15 గోల్డెన్ పాయింట్ అంటాం కదా, ఈ గోల్డెన్ పాయింట్ నుంచి కిందికి వచ్చేసింది, ఇక్కడ వరకు టార్గెట్ వచ్చేసింది. దీన్ని గమనించాలి. దీనికంటే ముందు మనం ఒక స్ట్రాటజీ అనుకుంటున్నాం కనుక మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది వేరే మళ్ళీ ప్రాసెస్, ఈ ఫిబొనాచి ప్రాసెస్. చూడండి ఎప్పుడైతే మనకి ఈరోజు చూడండి ఇక్కడ ఏమైంది, దీనికంటే ముందు రోజు వేసుకున్నాం కదా, ఇక్కడ ముందు రోజు వేసుకున్న తర్వాత కిందికి వచ్చిన తర్వాత మన టార్గెట్ ఎంతవరకు అనుకుంటాం, మనకు ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఫస్ట్ టార్గెట్ మనకి ఇప్పుడు ఇది వేరే విధంగా చూడాల్సి వస్తుంది మళ్ళీ ఫ్రెండ్స్. కిందికి వచ్చేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు మనము రెడ్ క్యాండిల్ విక్లని టార్గెట్గా చూసుకోవాలి. కిందికి వచ్చేటప్పుడు మార్కెట్ కిందికి వచ్చేటప్పుడు గ్రీన్ క్యాండిల్ విక్లను చూసుకోవాలి, క్లోజింగ్ ప్రైజ్లను కానీ విక్లను కానీ చూసుకోవాలి. ఓకే, అప్పుడే మనకి పర్ఫెక్షన్ టార్గెట్స్ ఇంకెక్కువ వస్తాయి. ఓకే, ఇది ఫస్ట్ టార్గెట్ అయింది మనకి, ఇక్కడ వరకు వచ్చేసింది. ఇవి యూజ్ రావు ఫ్రెండ్స్, ఇవి యూజ్ రావు. ఇక్కడి వరకు మాత్రమే మనకు టార్గెట్ కన్ఫర్మ్గా అవుతుంది. మీకు ఇంకా ముందు అర్థమవుతుంది, ఒకసారి అర్థం చేసుకోండి. చూసారా ఈ రేంజ్ బౌండ్కి వచ్చేసింది, మనకి నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అయిపోయింది. ఓకే, ఈ రేంజ్ బౌండ్కి మళ్ళీ ఈ క్లోజింగ్ ప్రైస్కి మనం వేసుకున్నప్పుడు ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మళ్ళీ ఏది ఉంది కింద, ఇక్కడ వరకు మనకు గ్రీన్ క్యాండిల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు వచ్చేసింది. చూడండి మీరు చూస్తే అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ వరకు వచ్చేసింది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది, ఏంటి ఈ రేంజ్ దాటి పైకి వెళ్తుందేమో అని. మళ్ళీ నెక్స్ట్ డే కిందికి వచ్చేసింది. కానీ మనం అనుకున్నది చూద్దాం. ఇవన్నీ ఇట్లే ఉంచాను ఫ్రెండ్స్. చూడండి వీటి ఆధారంగా కూడా మళ్ళీ మార్కెట్ మళ్ళీ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. చూడండి అలాగే ఉంచాం కదా మన బాక్సులు, ఇది తీసేస్తున్నాం, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. మనం ఏవైతే ఈ బాక్స్ లెఫ్ట్ సైడ్ క్లోజింగ్ ప్రైజ్లు అలాగే ఉంచామో వాటి ప్రకారమే కిందికి వచ్చింది. ఇది మస్ట్గా గమనించాలి మీరు, చాలా మస్ట్ అండ్ షుడ్ ఇదే. ఇక్కడే మనకి మళ్ళీ అప్ పోయే మూమెంట్ని ఒక రకంగా చూడాల్సి ఉంటుంది, మళ్ళీ డౌన్ వచ్చే మార్కెట్ని మళ్ళీ ఒక రకంగా చూడాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ 30th సెప్టెంబర్కి క్లోజింగ్ ప్రైస్కి మనం మార్క్స్ ఇస్తాం. ఓకే, 30th సెప్టెంబర్ ఎక్కడుంది, మార్క్ ఇక్కడ ఉంది. ఓకే, దీని తర్వాత ఏమైంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్కెట్ 15 మినిట్స్లో చూడండి, ఈ ప్రైస్ దాటి ఎక్కడ వెళ్ళలేదు, ఎక్కడ క్లోజింగ్ ప్రైస్ కిందికి వేయలేదు. ఎక్కడ ఇచ్చింది, ఒకవేళ ఇది కూడా చూద్దాం ఎక్కడ ఇచ్చిందో. ఇది హై అయింది కదా, ఇది లో అయింది ఫస్ట్ 15 మినిట్స్. కానీ ఇక్కడ కిందికి క్లోజింగ్ ప్రైస్ ఇచ్చింది, కనుక కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. పైన సపోర్ట్ తీసుకుని కానీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడండి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇదే కదా 30th క్లోజింగ్ ఆఫ్టర్ 1st అక్టోబర్ మొత్తం ఇదే రేంజ్లో తిరిగింది. కానీ మనం ఏదైతే క్లోజింగ్ ప్రైస్ అనుకుంటున్నామో అది దాటి కిందికి వెళ్ళలేదు. మళ్ళీ 15 మినిట్స్ రేంజ్ ఎందుకు చెప్తున్నాడు అంటే, పైకి వెళ్తే మనం పైకి చూసుకుంటుంటున్నాం. ఈ క్లోజింగ్ ప్రైస్ దాటి పైకి వెళ్తే పైకి చూసుకుంటుంటుంది, పైకి వెళ్ళలేదు కనుక కిందనే ఉంది. అదొకటి. మళ్ళీ ఇక్కడ కింద బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని కిందికి వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మంచి డోజీ పడింది. ఈ డోజీ దాటి పైకి వెళ్ళడం కష్టం అనమాట. నెక్స్ట్ డే కింద ఓపెన్ అయింది. దీనికంటే ముందు మనం ఏం చేస్తాం, ఈరోజు 1st అక్టోబర్కి క్లోజింగ్ ప్రైస్కి కిందే బాక్స్ వేసాం, ఐలో వేసాం. ఇది తీసేస్తున్నాం ఎందుకంటే ఆ రేంజ్ లోపల ఉంది కనుక. ఓకే, దీని దాటి మొత్తం గ్యాప్ డౌన్ కింద ఓపెన్ అయింది. మళ్ళీ మన ఏవైతే ముందు లెవెల్స్ ఉన్నాయో వచ్చేసింది. ఏది అక్టోబర్ 3rd థర్స్డే ఉంది. టోటల్గా కిందికి వచ్చేసింది. చూడండి మనం తీసుకుంటున్నది ఎలా వర్కౌట్ అవుతుందో. ఓకే, ఒకవేళ వీటిని మనకి అంచనా లేదు ముందు
వీటికన్నా ముందు వాటిని అలాగే ఉంచుకున్నాం కదా. మనం ఒకవేళ మార్కెట్ మనకి ఇదంతా తెలియదు, ఇక్కడ నుంచి ఇక్కడికి తెలియదు అనుకున్నా కూడా మనకి ముందేముంది, ఈ ఫస్ట్ డే ఇక్కడ ఏదైతే లాస్ట్ డే ఐలో ఉంది, ఆ తర్వాత ఇది ఉంది, ఆ తర్వాత ఇది ఉంది, ఆ తర్వాత ఇది ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఇది ఉంది. దీనికంటే ముందు ఇవి వేసుకుంటాం. ఇవి వేసుకుంటే మనకి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఇది చూడండి, ఇది ఇక్కడ ఎక్కడ సస్టైన్ అవ్వడానికి వీలు లేకుండా ఉంది కనుక మనకి ఇక్కడ వరకు వచ్చిపోతుందని మనకి ముందే అబ్జర్వ్ చేయాలి. సరే ఇక్కడ వరకే అనుకుందాం, ఇక్కడ వరకు టచ్ చేసిపోతుంది. ఇక్కడ వరకు టచ్ చేసుకున్నా కూడా మనకి 15 minutes బ్రేక్ అయిన తర్వాత చూడండి, ఈ October 3 ఎలా ఎంట్రీ తీసుకోవాలో చూద్దాం ఒక్కసారి. ఈ 15 minutes క్యాండిల్ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ కింద బ్రేక్ అయిందో, 2 క్యాండిల్స్ బ్రేక్ అయ్యాయి. బ్రేక్ అయిన తర్వాత మనం ఎలా ప్లాన్ చేస్తాం చూడండి. దీని కింద ఆర్డర్ తీసుకొని ఈ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ పైన కానీ ఈ క్యాండిల్ పైన కానీ స్టాప్ లాస్ పెట్టుకుంటే అక్కడ మనకి ఆప్షన్స్లో కొంచెం తక్కువ పాయింట్సే వస్తాయి ఫ్రెండ్స్, అది కూడా గమనించాలి. ఇక్కడ మనకి 133 పాయింట్స్ చూపిస్తుంది, కానీ అక్కడ మనకి ఓన్లీ 15-20 minutes పాయింట్స్ రేంజ్లోనే ఉంటుంది. అది కూడా గమనించండి. మీరు లైవ్లో ఉన్న చార్ట్లను తీసుకొని గమనిస్తే అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఒకసారి ఈ స్ట్రాటజీ ఎలా ఉంది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇది మిగతా ఇది అర్థమైంది కదా. ఇక్కడ ఇది అర్థం చేసుకోండి. మీరు లైన్స్ ఇలా వేసుకొని ఐలోకి వేసుకొని చూడండి. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికి వచ్చేసింది. లో నుంచి స్టార్ట్ అయ్యాము, ఐకి వెళ్ళాము, మళ్ళీ లోకి వచ్చే వరకు మనం మునుపు వేసుకున్న హైలోని ఎలా రెస్పెక్ట్ చేసిందో చూడండి. ప్రైస్ యాక్షన్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలో అర్థమవుతుంది. అప్ సైడ్ అయితే అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఓకే. ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ఎలా అబ్జర్వ్ చేసాము, మనకి ఇక్కడ నుంచి అప్ సైడ్ నుంచి డౌన్ వచ్చింది మూమెంట్ కనుక మనం డౌన్ సైడే ఉంటాము. మళ్ళీ అప్ సైడ్ తీసుకోవద్దు. నిజానికి యాక్చువల్గా మనం ఇది అప్ సైడ్ వెళ్తుంది ఇక్కడ, కానీ అప్ సైడ్ టార్గెట్స్ తీసుకుంటామంటే తీసుకోలేము. మన ఆప్షన్స్లో ఏముందంటే ఈ డీకే వల్ల, గ్రీక్స్ వల్ల, థీటా గామా వల్ల మన స్టాప్ లాస్ కొట్టడానికే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ ఐలో తీసుకున్నాము, ఈ రేంజ్ని దాటి వెళ్ళలేదు. ఇక్కడ స్టాప్ లాస్ తీసుకున్నాము, స్టాప్ లాస్ దాటి పైకి వెళ్ళలేదు, మళ్ళీ వచ్చి సడన్గా ఫాల్ అయిపోయింది. చూసారా, నెక్స్ట్ డే ఇది 3rd September రేంజ్కి తీసుకుంటే 4th September రేంజ్కి మనకి స్టాప్ లాస్ అనుకున్న రేంజ్ని దాటి కిందికే వచ్చింది, కానీ పైకి వెళ్ళలేదు. అదే అనమాట. అప్ సైడ్ ఖచ్చితంగా అప్ సైడ్ తీసుకోకుండా ఉండాలి. అదే ట్రేడర్స్ యొక్క ముఖ్య లక్షణం. మనకి ఆ డౌన్ సైడ్ మాత్రమే చూడాలి. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు డౌన్ సైడ్ టార్గెట్ల కోసమే చూడండి, డౌన్ సైడ్ ఎంట్రీల కోసమే చూడండి అంతే. కానీ అప్ సైడ్ ఎంట్రీల కోసం చూడొద్దు, స్టాప్ లాసులు తీసుకోవద్దు, లాస్ కావద్దు. ఆ లాసుల వల్ల మనకి ఇంకా భయం పెరిగి ఇది మనకు కరెక్ట్గా లేదనే వదిలేసే ఛాన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఎక్కడైతే సపోర్ట్ చేసిందో దీని కింద ఆర్డర్ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ నుంచి 1088.855 పాయింట్స్ మనకి రేంజ్ వచ్చింది. ఇదే అనమాట. ఒక్క ఎంట్రీ తీసుకున్నా మనకి టార్గెట్ బిగ్లో ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. నేను మళ్ళా స్టార్టింగ్కి వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ రేంజ్ చూద్దాం ఒకసారి. ప్రజెంట్ రేంజ్ అంటే ఈ రోజు వరకు ఇవన్నీ తీసేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను అంటే ఈరోజు ప్రజెంట్ ఏంటిది, ఫ్రైడే 25th క్లోజింగ్ ప్రైస్కి నేను హైలో వేసుకుంటున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఇప్పుడు లైవ్లో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. దీనికంటే ముందు క్లోజింగ్ ప్రైస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఈ ప్రైస్ దాటి కిందికి వచ్చేసింది. ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఉంది, కానీ అప్ సైడ్ చూడొద్దు, డౌన్ ట్రెండ్కి మాత్రమే చూడాలి. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది కూడా ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. కావాల్సి ఉంటే కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ఎక్కడుంది, ఇది కదా డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అయిన డే. ఈ 7th డేకి క్లోజింగ్ ప్రైస్ వేస్తున్నాను. మీరు కామెంట్ చేయండి కావాల్సి ఉంటే. ఇక్కడ వరకు వచ్చిన తర్వాతనే ప్రైస్ మళ్ళీ దీని తర్వాత పైనుంచే సస్టైన్ అయి పైకి పోతేనే మనం పైన అప్ సైడ్ చూసుకోవాలి. కిందికి కూడా వస్తుంది, రాదని చెప్పొద్దు, వస్తుంది. ఎక్కడ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసిందో అక్కడ టచ్ చేయడానికి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 15 minutesలో ఒక మంచి డోజీ పడింది చూడండి. ఈ గ్రీన్ క్యాండిల్ పైన రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కనుక
ఇక్కడ టచ్ చేసి పోతుంది, ఇక్కడ టచ్ చేసి విక్ టచ్ చేసి పోవడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఇక్కడ వరకే తీసుకుంటున్నాను, కానీ ఇక్కడ వరకు లో ఉంది కనుక ఇది కూడా గమనించండి, కామెంట్ చేయండి. ఇక్కడ వరకు టచ్ చేసి విక్ టచ్ చేసి పైకి వెళ్ళాలి. లేదు ఒకవేళ ఇంకా నాకు కిందికి పోవాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ డే క్లోజింగ్ ప్రైస్ చూసుకోవాలి. నేను ఇక్కడ వరకు వేస్తున్నాను. మన నెక్స్ట్ టార్గెట్ డౌన్ సైడ్ చూసుకోండి. ఇంకా ఈ ఛాలెంజ్ని ఎంతవరకు స్వీకరిస్తారో లేదంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఇంతవరకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేయాలి, ఈ రేంజ్కి ముందు ఎక్కడ క్లోజింగ్ ప్రైస్ ఉంది, ఈ క్లోజింగ్ ప్రైస్ రెస్పెక్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. చూసారా, దీనికంటే ముందు రోజు క్లోజింగ్ ప్రైస్ చూడండి, 17th బిఫోర్ 16th రోజు 16th క్లోజింగ్ ప్రైస్కి హైలో వేశాను. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 2 days, 1 day కావచ్చు, 2 day కావచ్చు, నెక్స్ట్ ఫ్రైడే లోపు మళ్ళీ అంటే నెక్స్ట్ ఎక్స్పైరీ లోపు ఇక్కడ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రాలేదనుకోండి, ఆ తర్వాత ఎక్స్పైరీలో తర్వాత రోజు కానీ ఫ్రైడే రోజు కానీ మండే రోజు కానీ ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ దీనికంటే ముందు రోజు 16th బిఫోర్ చూడండి, 15th ఇదే కదా, ఇక్కడికి మళ్ళీ ఆ తర్వాత ఇక్కడి వరకు ఒక టార్గెట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి బిగ్ టార్గెట్ ఉంది దీనికంటే ముందు రోజు. ఈరోజు ఇక్కడికి రావడానికి మనకి ఎలా ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తుంది, మనల్ని ఎలా మార్కెట్ కన్ఫ్యూజన్ చేస్తుంది. ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ఉంది చూడండి, 11th బిఫోర్ 9th చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మార్కెట్ కొంచెం జిగ్జాగ్ క్రియేట్ చేయడం కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మనకి డౌన్ సైడే వస్తుంది కానీ అప్ సైడ్ వెళ్ళదు. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళినా కూడా ప్రైస్ యాక్షన్ ప్రకారం క్రియేట్ చేసి మళ్ళీ ఏదైతే వెళ్ళాక ఫిబొనాచి చేసాం కదా ఆ రకంగా ఒక క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత కానీ వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందికే వస్తుంది ఇక్కడ వరకు. ఆ కిందికి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఏకదమ్ ఒక గ్రీన్ క్యాండిల్ బిగ్గా పడడం కానీ బిగ్ టచ్ చేసి పడడం కానీ పైకి వెళ్తుంది. ఓకే, అదంతా తర్వాత ఇప్పుడు ప్రజెంట్ డే 25th క్లోజింగ్ ప్రైస్కి నేను వేశాను. ఇప్పుడు మనకి బిఫోర్ క్లోజింగ్ ప్రైస్లు చూద్దాం. 24th వేసాను బిఫోరు, ఇది 23rd వేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా, ఈ 23rd వేసాను. ఇక్కడ ఏమైంది, డే మొత్తం ఇక్కడే ఉంది. మళ్ళీ 24th వేసాను, ఏమైంది, వచ్చేసింది ఈ రేంజ్కి టచ్ చేసింది. అదే టార్గెట్స్ కూడా ఎలాగా మనకి సింపుల్గా తీసుకోవచ్చు అనేది ఒక భయం లేకుండా ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా ఒక పాయింట్ ఇక్కడ మీకు అర్థం కావాలి ఫ్రెండ్స్, అది. ఓకే, దీన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ స్ట్రాటజీ ఎలా ఉంది, క్లోజింగ్ ప్రైస్ని హైలోని మాత్రమే నేను మార్క్ చేశాను. ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొంచెం బూస్టప్ ఇస్తే నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.